హలో అండి. ఈరోజు నేను మజ్జిగతో పెరుగు చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కళాయి పెట్టుకున్నాను. నేను ఒక ఐరన్ బాండి పెట్టుకున్నాను, విశాలంగా ఉంటుందిలే. దీంట్లోకి 1/2 కేజీ చికెన్కి నేను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి ఉంచుకోవాలి. చూస్తున్నారుగా, ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఉంచుకున్న వాటన్నిటిని వేసేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చిని బాగా దోరగా వేయించుకోవాలి. మనం ఇరుకుగా ఉండే గిన్నెలు పెట్టుకునే కంటే ఇలా విశాలంగా ఉండే కడాయిలు చేసుకుంటే కుక్కర్లు కూడా అవసరం లేదండి. మూత పెట్టి ఉల్లిపాయ, టమాటా బాగా మగ్గించుకోవాలి చిన్న మంట మీద. కూరలు కూడా త్వరగా ఉడికి ఇలా ఐరన్ బాండీలో చేయడం వల్ల రుచి కూడా చాలా బాగుంటుంది. ఇనుప కళాయిలో చేసుకుంటే మంచిది అని అంటూ ఉంటారు కదండి. వెనకటి రోజుల్లో అన్నీ అవే కదండి. ఇప్పటికి కూడా నూడిల్స్ మండోళ్ళు వీటి మీద పెట్టి వండుతూ ఉంటారు. ఇలా చిన్న మంట మీద మనం మూత ఉంచి ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి, చూసారు కదా. చక్కగా మగ్గి దగ్గరకు వచ్చేసినాయి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ముందుగా 1/2 కేజీ చికెన్లో ఉప్పు, కారం, పసుపు తగినంత వేసి కలిపి ఒక గంట సేపు అలా కలిపి ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ ఉప్పు, కారం అన్నీ బాగా చికెన్కి పడతాయి. ఎప్పుడైనా చికెన్ రుచిగా రావాలంటే ఉప్పు, కారం, పసుపు వేసి, కారం మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం కారం కూడా వేసుకుంటే ముక్కకి చప్పదనం లేకుండా ముందుగా అవన్నీ ముక్కకి పడతాయి. కావాలంటే తర్వాత కొంచెం కారం వేసుకోవచ్చు కూరలో కూడా, మన రుచిని బట్టి. ఇప్పుడు ఈ చికెన్ని మూత పెట్టి బాగా చిన్న మంట మీద చికెన్ని ఉడికేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు వాటర్ ఏం వేయలేదు. ఆ చికెన్లో వాటరే ప్రస్తుతానికి సరిపోయినాయి. చూస్తున్నారుగా, చికెన్లో వాటర్ వచ్చేసి చక్కగా మగ్గుతుంది. ఆ చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోతే నీచు వాసన లేకుండా ఉంటుందండి. బాగా చికెన్ ఇలా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయే విధంగా చికెన్ని ఫ్రై చేసుకొని ఇలా గరిటెతో అడుగు అంటుకోకుండా బాగా ఆ వాటర్ అంతా ఎగిరిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, ఒక ఇలాచీ వేసి 4 జీడిపప్పు పలుకులు వేసి మిక్సీ పట్టుకున్న మసాలాని వేసి ఈ మసాలా మిశ్రమాన్ని కూడా చికెన్కి బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా చక్కగా చికెన్కి మసాలా అంతా కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కళాయి కాబట్టి బాగా విశాలంగా, అడుగు మాడకుండా మందపాటి కళాయి అండి ఇది. చాలా బరువు కూడా ఉంటుంది ఈ కళాయి. చక్కగా ఫ్రై చేసుకోవడానికి నాకు మటుకు
చాలా హ్యాపీగా ఉంది ఈ కళాయిలో వండుకుంటుంటే. ఫ్రీగా కూడా ఉంది చాలా. చిన్న చిన్న కుక్కర్లో ఇరుకుగా ఉంది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ గ్లాస్, మరీ చిన్న టీ గ్లాస్ కాదు, మరీ పెద్ద గ్లాస్ కాదు, మీడియం సైజు టీ గ్లాస్తో మజ్జిగ పోసాను. చూస్తున్నారుగా. చూసారుగా, చికెన్ కూడా దాదాపు ఒక 60% ఉడికిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించుకోవాలి, లేదంటే ఆ మజ్జిగ తుట్లు కట్టినట్టుగా అంటే ఒకలాగా అయిపోతుంది. చిన్న మంట మీద మనం మగ్గించుకోవాలి. ఎక్కువ మజ్జిగ పోసాక మనం కలపకుండా ఉండడమే మంచిది. చిన్న మంట మీద మనం కదిలించుకుంటే ఆ మజ్జిగ అంతా చికెన్ పీల్చుకొని చక్కగా జ్యూసీగా తయారవుతుంది. చూడండి ఎంత చక్కగా దగ్గర పడిపోయిందో. చక్కగా గ్రేవీ కూడా ఎలా వచ్చిందో చూసారా. ఈ కర్రీ వేడి చేయదు, చికెన్ వేడి చేసిద్ది అంటారు చాలామంది. అలా ఎటువంటి వేడి చేయకుండా ఈ కర్రీ చాలా సింపుల్గా లైట్గా కూడా ఉంటుంది, మరీ హెవీగా ఘాటుగా లేకుండా. ఒక్కసారి ప్రయత్నించండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను పులుపు కోసం. అది ఇష్టం లేని వాళ్ళు దాన్ని వేయకుండా కూడా వండుకోవచ్చు. నాకు ఇలా చేసుకుంటే ఇష్టంగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. చాలా రుచిగా వస్తుంది చికెన్. వెరైటీగా ఎప్పుడు తినే రోటీన్ చికెన్ లాగా కాకుండా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించేసి తప్పకుండా ప్రయత్నించండి. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చికెన్ చూసారా, ఆయిల్ కూడా పైకి వచ్చి చక్కగా ఉడికిపోయింది చికెన్ని. కొంచెం చిన్న మంట పెట్టి నిదానంగా వండుకుంటే చక్కగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవడమే. మనకి గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఉండగానే తీసేసుకోవచ్చు, లేదు మనకి కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు దగ్గరికి రాంచి తీసుకోవటమే. టేస్టీ మజ్జిగ చికెన్ రెడీ. ఒక్కసారి ప్రయత్నించి ఎలా ఉందో